Hey everyone, welcome back to my ఛానల్ నిహాంత్ మోటార్ కార్. సో ఈ రోజు వీడియో వచ్చేటప్పుడు చూసుకుంటే మీలో ఎవరైనా ఐసీ ఇంజిన్ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ లోకి షిఫ్ట్ అవుదాం అని చెప్పేసి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? లేదా మీ బడ్జెట్ వచ్చేటప్పటికి అండర్ 15 lakhs ఏనా? సో ఈ వీడియో మీకోసమే. ఈ రోజు వచ్చేటప్పటికి టాప్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అవైలబుల్ ఇన్ ఇండియా 2025 అండ్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో అఫోర్డబుల్, ఫీచర్ ప్యాకెడ్ అండ్ పర్ఫెక్ట్ ఫర్ బోత్ సిటీ అండ్ హైవే డ్రైవ్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా మన ఫస్ట్ వెహికల్ చూసుకుంటే ఎంజీ కామెట్ ఈవీ. ఇంకా దీని ప్రైస్ చూసుకుంటే 8.23 lakh ఎక్స్ షోరూమ్. ఇంకా దీని రేంజ్ చూసుకుంటే 230 కిలోమీటర్స్. ఇంకా దీని బ్యాటరీ ప్యాక్ చూసుకుంటే 17.3 కిలోవాట్ అవర్. ఛార్జింగ్ టైం చూసుకుంటే 7 hours విత్ నార్మల్ ఛార్జర్. ఇంకా దీన్ని మెయిన్ యూఎస్పి చూసుకుంటే ఇదొక కాంపాక్ట్ అండ్ ఇదొక స్మాల్ ఎలక్ట్రిక్ వెహికల్ డిజైన్ చేసింది ఓన్లీ ఫర్ అర్బన్ కమ్యూనిటీస్ గురించే. ఇంకా దీంట్లో ఇంటీరియర్ చూసుకుంటే 10.25 inch టచ్ స్క్రీన్ అండ్ వాయిస్ కమాండ్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ వెహికల్ పర్ఫెక్ట్ ఫర్ సిటీ రైడర్స్. ఇంకా మన సెకండ్ వెహికల్ చూసుకుంటే టాటా టియాగో ఈవీ. దీని ప్రైస్ చూసుకుంటే 11.14 lakh ఎక్స్ షోరూమ్. ఇంకా దీని రేంజ్ చూసుకుంటే 315 కిలోమీటర్స్. ఇంకా దీని బ్యాటరీ చూసుకుంటే 24 hour కిలోవాట్ అవర్. ఇంకా దీని మెయిన్ యూఎస్పి చూసుకుంటే ఇదొక ఎంట్రీ లెవెల్ ఈవీ విత్ వెరైటీ. ఇంకా ఇది ఇండియాలోనే మోస్ట్ అఫోర్డబుల్ ఈవీ ఫ్రమ్ ద టాటా మోటార్స్. ఇంకా దీంట్లో మల్టిపుల్ వేరియంట్స్ అయితే ఉన్నాయి అండ్ గ్రేట్ బిల్డ్ క్వాలిటీ ఉంది. ఒక డీసెంట్ రేంజ్ ఇస్తుంది. ఇంకా టియాగో ఈవీ అనేది ఒక సాలిడ్ స్టార్టర్ ఈవీ. ఇంకా మన థర్డ్ వెహికల్ చూసుకుంటే టాటా పంచ్ ఈవీ. ఇంకా దీని ప్రైస్ చూసుకుంటే 14,44,000 ఎక్స్ షోరూమ్. ఇంకా దీని రేంజ్ చూసుకుంటే 421 కిలోమీటర్స్. ఇంకా దీని బ్యాటరీ చూసుకుంటే 35 కిలోవాట్ అవర్. ఇంకా దీని మెయిన్ యూఎస్పి చూసుకుంటే ఇది ఒక స్మాల్ ఎస్యూవి విత్ లాంగ్ రేంజ్. ఇంకా ఈ పంచ్ ఈవీలో చూసుకుంటే ఇది ఒక స్టైలిష్, కాంపాక్ట్ అండ్ ఆఫరింగ్ ఏ గ్రేట్ గ్రౌండ్ క్లియరెన్స్. ఇంకా దీంట్లో చూసుకుంటే 2 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇంకా దీని టాప్ అండ్ ఫీచర్స్ చూసుకుంటే 10.25 inch టచ్ స్క్రీన్. ఇంకా దీంట్లో 360 degree కెమెరాస్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంటది. ఫోర్త్ వెహికల్ చూసుకుంటే టాటా టిగోర్ ఈవీ. ఇంకా దీని ప్రైస్ చూసుకుంటే 13.75 lakh ఎక్స్ షోరూమ్. ఇంకా దీని రేంజ్ చూసుకుంటే 315 కిలోమీటర్స్. ఇంకా దీని బ్యాటరీ ప్యాక్ చూసుకుంటే 26 కిలోవాట్ అవర్. దీని మెయిన్ యూఎస్పి చూసుకుంటే ఇది ఒక ఎలక్ట్రిక్ సెడాన్ విత్ స్పేస్. టిగోర్ ఈవీ ఫ్యామిలీ రోడ్ ట్రిప్స్ కి అయితే ఒక ఎక్సలెంట్ ఈవీ వెహికల్. ఇంకా ఈ వెహికల్ సిటీ డ్రైవింగ్ కూడా చాలా పర్ఫెక్ట్. ఇంకా మన ఫిఫ్త్ వెహికల్ చూసుకుంటే సిట్రాన్ ఈ C3. ఇంకా దీని ప్రైస్ చూసుకుంటే 13.53 lakh. ఇంకా దీని రేంజ్ చూసుకుంటే 320 కిలోమీటర్స్. ఇంకా దీని బ్యాటరీ ప్యాక్ చూసుకుంటే 29.2 కిలోవాట్ అవర్. ఇంకా దీని మెయిన్ యూఎస్పి చూసుకుంటే ఇది ఒక ఫ్రెంచ్ డిజైన్. ఇంకా సిట్రాన్ ఈ C3 ఏంటంటే ఒక యూనిక్ డిజైన్ తో అయితే లాంచ్ అయింది ఇండియన్ మార్కెట్ లో. ఇంకా దీని స్టైల్ కానీ ఇంకా దీని ఇంటీరియర్ చూసుకుంటే మోర్ స్పేషియస్ అండ్ మోర్ కంఫర్ట్ రైడ్ క్వాలిటీ. ఇంకా మన ఫిఫ్త్ వెహికల్ చూసుకుంటే ఎంజీ విన్సర్ ఈవీ. ఇంకా దీని ప్రైస్ చూసుకుంటే 15 lakh ఎక్స్ షోరూమ్. ఇంకా దీని రేంజ్ చూసుకుంటే 332 కిలోమీటర్. ఇంకా దీని బ్యాటరీ చూసుకుంటే 40 కిలోవాట్ అవర్. ఇంకా దీని మెయిన్ యూఎస్పి చూసుకుంటే ప్రీమియం ఫీచర్స్ అండర్ బడ్జెట్. బేసికలీ ఎంజీ విన్సర్ ఈవీ అనేది ఒక సెపరేట్ కేటగిరీ అండర్ 15 lakhs లో. ఇంకా దీని ఇంటీరియర్ చూసుకుంటే విత్ లార్జర్ ఎంఫోటైన్మెంట్ డిస్ప్లే ఉంటుంది 15.6 inches తో. ఆ సెగ్మెంట్ లో అయితే వెరీ స్పేషియస్ క్యాబిన్ అండ్ ఇంటీరియర్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. రైడ్ క్వాలిటీ కూడా వాజ్ ఎక్సలెంట్. ఇంకా సెవెంత్ వెహికల్ చూసుకుంటే టాటా నెక్సాన్ ఈవీ. ఇంకా దీని ప్రైస్ చూసుకుంటే 14.99 lakh. ఇంకా దీని రేంజ్ చూసుకుంటే 489 కిలోమీటర్స్. ఇంకా బ్యాటరీ ఆప్షన్ లో చూసుకుంటే 45 కిలోవాట్ అవర్ ఛార్జర్. ఇంకా దీని మెయిన్ యూఎస్పి వచ్చేటప్పటికి ఇది ఇండియాస్ బెస్ట్ సెల్లింగ్ ఈవీ. సో ఇంకా ఈ టాటా నెక్సాన్ ఈవీలో చూసుకుంటే ఫ్రంట్ వచ్చేటప్పటికి లార్జర్ ఎంఫోటైన్మెంట్ డిస్ప్లే అయితే ఉంటుంది. 360 degree కెమెరా అయితే ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే కంఫర్ట్ విషయంలో కానీ ఫీచర్స్ విషయంలో కానీ ఈ వెహికల్ వర్ ఎక్సలెంట్. ఇంకా దీని రైడ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. ఇది సిటీ డ్రైవ్స్ అండ్ హైవేస్ కూడా చాలా పర్ఫెక్ట్ వెహికల్. సో టోటల్ గా అయితే మనం 7 వెహికల్స్ అయితే డిస్కస్ చేసుకున్నాం అండర్ 15 lakhs లో. సో మీకు ఏ వెహికల్ నచ్చిందో కిందటి కామెంట్ చేయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్ దిస్ వీడియో.